ఈ రోజు ఎయిర్ బస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిపో ముందు ధర్నా నిర్వహించగా ఈ ధర్నా కార్యక్రమంలో ఎయిర్ బస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న హాజరై మాట్లాడుతూ ఎయిర్ బస్ డ్రైవర్లకు అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకొని పీఎఫ్ సౌకర్యం గాని ఈఎస్ఐ సౌకర్యం గాని వ్యక్తిగత ఇన్సూరెన్స్ లేకున్నా గాని పని భద్రత లేకున్నా 15 సంవత్సరాల నుండి రేపటికైనా బ్రతుకులు మారతాయేమోనని ప్రభుత్వం మీద నమ్మకంతో పనిచేస్తున్నారు. తక్కువ వేతనంతో పనిచేయడం వల్ల డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అయినా ఆర్థిక భారాన్ని సైతం లెక్క చేయకుండా ఆర్టీసీ వ్యవస్థను ఎప్పటికప్పుడు ముందుండి నడిపించే విధంగా పనిచేస్తున్న ఎయిర్ బస్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గౌరవ వేతనం పెంచి పీఎఫ్ సౌకర్యం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్, రవీందర్, మహేందర్, వెంకటేష్, కుమ్రవెల్లి, సతీష్, రాజు, రాకేష్, ఎలందర్, సాగర్, ఎల్లయ్య, లింగన్న, ప్రభాకర్, రమేష్, కిషన్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. జరుగుతా ఉన్నది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనాన్ని చేసింది కూడా కారణం ఏంటంటే ఎన్నటికైనా మాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఇవాళ మేము అనేక సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ మాకు కాకుండా ఎవరికి ఇచ్చినా ఊకుండేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ మాకు కాకుండా వేటలోకి ఇస్తే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున మేము ఆందోళన పొడిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు కేవలం 14,000 15,000కి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మాకు రావాల్సినటువంటి పిఎఫ్ లేకున్నా ఈఎస్ఐ సౌకర్యం లేకున్నా పని భద్రత లేకున్నా అంతేవిధంగా ప్రతి డ్రైవర్ కూడా వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ చేయించకున్నా కూడా ఇవాళ మనం పనిచేస్తూ ఉన్నాం. ఏ యాక్సిడెంట్లు అయినా కూడా ఆ డ్రైవర్ పెట్టుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఏ ఇబ్బంది వచ్చినా ఆ డ్రైవరే తొలగిపోతాడని తప్పించి ఇవాళ ఉన్నటువంటి ఓనర్లు కూడా ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టినే ఇవాళ మమ్మల్ని డిపోలో నోటిఫికేషన్ పడితే ఈ డ్రైవర్ని సీనియర్టీ ఉన్నటువంటి డ్రైవర్ని తీసుకోవాలి, లేకుంటే రేపు రాబోయే కాలం లోపల పెద్ద ఎత్తున ఆందోళన పొడిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.